కనుక ఎంత ప్యూర్గా చేస్తే అంత మంచి ఫలితాలు దక్కుతాయండి. ఓకే గురుగారు, జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా సరే ఎక్కువ కాలం ఒక సంవత్సరం నుండి వేధిస్తుంది, ఎన్ని రెమెడీస్ చేసినా ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా మనకు బాధకాల నుంచి విముక్తి అవ్వడం లేదు అంటే దానికి ఏ కారణాలు అయ్యి ఉంటాయంటారు? చాలామంది దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఎప్పుడు జాతకంలో ఏ గ్రహం లేదంటే ఎలాంటివి మనకి ఎలాంటి సిచ్యువేషన్ మనల్ని ఆ పరిస్థితికి తీసుకొస్తూ ఉంటాయంటారు? ప్రారంధ కర్మ బాగోకపోతే కొద్దిగా కొన్ని ఇదవుతూ ఉంటాయి. కొన్ని కర్మలు తప్పించలేము, కొన్ని అయితే తప్పించడానికి సాధ్యం అవుతుంది. కొన్ని కర్మలు అంటే బలంగా నాటుకుపోతాయి, అంటే బలమైన కర్మలు అనమాట, అది తీవ్రస్థాయి కర్మలు. అట్లాంటి సందర్భాల్లో కొద్దిగా వరకు అనుభవించేది అయితే ఉంటుంది. అట్లా కొంచెం ఇదవుతుంది తప్ప 99% ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందండి. ఖచ్చితంగా అది పాటిస్తే కనుక 100కి 100% ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, సాల్వ్ అయి తీరుతుంది. ఎంత నమ్మకంతో చేస్తున్న గురువు మీద నమ్మకంతో చేసుకోవాలండి. ఎవరైనా కానీ డబ్బు ఖర్చు అనేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇది సరైన విధానం కాదు. ఎక్కువ పరిహారాలు అనేది ఏదైనా కర్మ వల్ల దోషం వస్తుంది, ఆ దోషం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ రాస్తే దోషాల వల్లే వస్తాయి. ఎక్కువ సాధ్యమైనంత వరకు దోషానికి సంబంధించిన నివృత్తి అనేది జాతక పరంగా మనం చేసుకుంటే అది ఇక్కడే కర్మ ఉంది అనేది ఇది అవుతుంది. దానికి రెక్టిఫై చేసుకుని ఈక్వల్గా మీరు ఏదైనా ప్రాబ్లం ఉందో అది ట్రై చేసుకుంటే 100కి 100% ఫలితం ఇస్తుంది. ఇది చేసుకుంటే అది చేసుకోవాలి, ప్యారలల్గా చేస్తే మంచి రిజల్ట్ ఇస్తుంది. అంతేగాని మేము శ్రేయస్సు గారు చెప్తే అది నెగ్లిజెన్స్ చేయడం ఇవన్నీ చేస్తే మీరే లాస్ అవుతారు. అంటే కాకపోతే సాధ్యమైనంత వరకు ఏదైతే చెప్పామో అది క్రమం తప్పకుండా ఆచరించాలన్నమాట. మామూలు సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, దైవికంగానే సాల్వ్ అవ్వాలి. ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ కర్మ వల్లే వస్తుంది. కర్మ తగ్గితే ప్రాబ్లం పోతుంది. కర్మ మామూలు జాతకంలో ఎంత కర్మ ఉందనేది చెప్పబడుతుంది. దాని ద్వారా మనం దైవికమైన అనుసంధానంతో రెమెడీస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ దాకానే పనిచేస్తాయి. బ్రాహ్మణుల ద్వారా జపాలు పూజలు చేసుకోవాల్సిందే, అది పర్మనెంట్ రెక్టిఫికేషన్స్ కావు. అది 1% అయినా 2% అయినా అభిషేకం కానీ హోమాలు కానీ ఇవన్నీ చేసుకోవాల్సిందే. టెంపరీగా ఏదో సమస్య నుంచి కొద్దిగా రిలీఫ్ కావడానికి మీకు ఇదవుతుంది. అదంటే వేదమంత్ర ఘోష లేకపోయినా ఆ రెమెడీస్ అనేవి కొన్ని పనిచేయవు అనమాట. అట్లా కూడా ఉంటుంది. కొద్దిగా చేస్తూ మనం ముందుకు వెళ్తే కనుక మనకి ఫలితం వస్తుంది. శక్తి ఉన్నప్పుడేమో చేసుకోవాలి, శక్తి లేనప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే చాలా మంది ఇలా రెమెడీస్ లాగా ఇట్లా అలవాటు పడిపోయారు. ఇది కూడా సరైన ప్యాటర్న్ కాదండి. అంటే రెమెడీస్ చెప్తేనే బాగా చెప్పాము, రెమెడీస్ చెప్పకపోతే బాగా చెప్పనట్టు అట్లా ఫీల్ అయితే మీరే లాస్ అవుతారు. అంటే ఏదైనా మీ మంచి కోసం మేము చెప్తాం, అదేంటే ఎవరైనా మేము పర్ఫెక్ట్గా చేస్తామా, చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారా, ఇది ఆలోచించాలి తప్ప ఇలా చేస్తే కనుక మీకు కరెక్ట్ సొల్యూషన్ రాదు.